ఏమైంది గురువా? నా శక్తి సరిపోవట్లేదు, మీ మంత్రాలు వదలు. అయ్యా నీకు ఏమైంది? అసలు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? ఈ పాపం అనే కుర్చీలో నుంచి మీ మంత్రం చేత లేపు గురువా. నా మంత్రం చేయడానికి చూస్తున్నాను. నువ్వు ధనం చేయడం పాపంలో ఎక్కున్నావు. నీ ధనం ఉన్నప్పుడు పేదవారికి పంచలేకపోయినావు. నా మంత్రాలు చేత నీ మొత్తం చదివేశాను. నీకు ఒక చిన్న మంత్రం చాలు. దానికి ఎంత ఇస్తావు నువ్వు? చిన్న మంత్రం పెద్ద లేపు. నువ్వు ఎంత అమౌంట్ ఇస్తావు? మంత్రం పెద్ద అమౌంట్ అయితే, చిన్న మంత్రానికి చిన్న అమౌంట్ అయితే. చిన్న మంత్రానికి చిన్న అమౌంట్, పెద్ద మంత్రానికి పెద్ద అమౌంట్. అరే వరకలంతా నీకు రాజించబోరా. లేపు పాపం కుర్చీలో వచ్చి. నీ మంత్రాలు ఇదేదో పెద్ద శక్తి. పాపం నుంచి విడిపించాలంటే మన వల్ల కాదు. అది అయ్యో అయ్యో పెద్ద సైంటిస్ట్ వచ్చినాడు, రాకెట్ అన్నాడు, విమానం అన్నాడు, లేపలేకపోయినాడు. డాక్టర్ వచ్చినాడు, సూదులు వచ్చినాడు, లేపలేకపోయినాడు. ధనవంతుడు వచ్చినాడు, లేపలేకపోయినాడు. మత్స్యగాడు వచ్చినాడు, లేపలేకపోయినాడు. శక్తి కాలనా వచ్చాడు. యేసుప్రభు నమ్ముకుంటే యేసుప్రభుని పాపం చుడిపించి అది ఉత్తరాన్ని కుర్చీలో ఎత్తుకుపోయినట్టు లేకపోయేసారు. అయ్యా ఈ పాపం అనే కుర్చీలో ఉందా? అవునా? డాక్టర్ వచ్చినాడు, సైంటిస్ట్ వచ్చినాడు, భగవంతుడు వచ్చాడు, శబ్దగాళ్ళు వచ్చినారు, మంత్రగాళ్ళు వచ్చారు. నన్ను ఎవరు లేకపోయినాడు. అయ్యా మరి ఈ లోకంలో పాపం నుంచి విడిపించేవాడు ఎవరు లేరు. ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? ఆయనే యేసుప్రభు. అయ్యా ఎక్కడ ఉంటాడు? అయ్యా యేసుప్రభును అడిగితే ఆయన నీ హృదయంలోకి వస్తాడు.
యేసయ్య ఈ పాపం నుండి నిన్ను విడిపిస్తాడు. చెప్తావా? నన్ను కుర్చీ లేపితే నమ్ముకుంటాను. ఏ కుర్చీ అయింది? ఇది పాపం అని కుర్చీ, అది యుద్ధం పోయాను. అవునా? ఏ పాపమైనా యేసులో ఒక్కడే విడిపిస్తాడయ్యా. నాకు ఏం లేదు, కుర్చీలో కూర్చున్నాయా పాపం. నువ్వు కూర్చుని కుర్చీలో కాదయ్యా, నువ్వు కూర్చుంది పాపమైన కుర్చీలో కూర్చున్నావు. అవునయ్యా. అవును కదా? యేసులో ప్రార్థన చేస్తే నిన్ను విడిపిస్తాడు. నాన్నగారు చెప్పి నేను ప్రార్థన చేస్తా. యేసయ్యా, యేసయ్యా, నేను నేను ఎన్నో పాపములు చేశాను. యేసయ్యా, యేసయ్యా, నన్ను నన్ను క్షమించయ్యా. క్షమించయ్యా. నీ రక్తముతో నీ రక్తంతో నన్ను కడగండి. కడగండి. నా హృదయంలోకి రండి. నా హృదయంలోకి రండి. యేసయ్యా, యేసయ్యా, ఈ పాపము నుండి ఈ పాపం నుండి నన్ను నన్ను విడిపించినందుకు విడిపించినందుకు వందనాలు. వందనాలు. యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒకసారి చెప్పి ఆమేన్ అని ఆమేన్. ఈ చెయ్యి పైకి లేయా. అరే, ఆ. అరే ఏంటయ్యా? ఇదేంటమ్మా? అయ్యో, ఒక డాక్టర్ వచ్చినాడు, ఒక ప్రధాని వచ్చినాడు, మంత్రగాడు వచ్చినప్పుడు చేసినాడు. ఎక్కడ చర్చి? యేసు ప్రభు ఎవరినైనా విడిపిస్తాడయ్యా. అయ్యా, నేను నమ్ముకుంటాను. నుండి నువ్వు ఆ. యేసు ప్రభు నీ హృదయం ఉంచుకొని ఆ. యేసు ప్రభు వరకు జీవించాలి. సరేనా? మంచిది. ఎక్కడ చర్చికి వెళ్ళాలి? మరి వరంగల్లో ఆ. యాత్రిక ప్రార్థన మందిరం ఉంది. ఆ. క్రిస్టియన్ కాలనీ. ఆ. అక్కడికి వెళ్ళు. మరి ఇంకా బాగా దేవుళ్ళు ఎదుగుతాం. మంచిదా? అన్న పెడతారా ఈ రోజు? ఆ? అన్న పెడతారా? అన్నం ఉండిద్ది, అన్నీ ఉంటాయి. మంచిదా? ప్రైజ్ లార్డ్. పెడతారు. మంచిది. ప్రార్థన